హలో అండి, మై సెల్ఫ్ నారాయణమ్మ. రీసెంట్గా చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఒకటే అండి. ప్రజెంట్ మార్కెట్ చాలా డౌన్గా ఉంది కదా, ఇప్పుడు తీసుకుంటే బెటరా ఫ్లాట్స్, లేదంటే కొన్ని రోజులు వెయిట్ చేయడం బెటరా అన్నట్టు. అయితే ఈ వీడియోలో దీని గురించి ఫుల్గా తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు కొనుక్కోవడం వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉంటాయి. అలాగే కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ మనం మార్కెట్ పడిపోవడం అంటే ఏంటో తెలుసుకుందాం. మార్కెట్ పడిపోవడం అంటే అన్ని ప్రాంతాల్లో రేట్స్ పడిపోవడం కాదు కదా. అవును, కొన్ని ప్రాంతాల్లో అమ్మకాలు అనేది కొంచెం స్లోగా నడుస్తూ ఉంటాయి. కానీ డిమాండ్ ఉండే ప్లేస్లలో ఎనీ టైం అనేది మార్కెట్ నడుస్తూనే ఉందండి. అందుకే ఒక వార్త విని మనం మార్కెట్ గురించి మొత్తం నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు కదా. సో స్టార్టింగ్లో చెప్పినట్టు మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు మనం కొనుక్కోవడం వల్ల కొన్ని యూజెస్ ఉన్నాయని చెప్పాను కదా. అవేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ధరపై నెగోషియేట్ చేసే అవకాశం ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లాట్ 20 lakhs ఉందనుకుందాం. అదే మార్కెట్ స్పీడ్గా ఉంటే త్వరగా బుక్ చేసుకోండి, లేదంటే ఈ ఫ్లాట్ వేరే వాళ్ళు బుక్ చేసుకుంటారని చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు వేరే ఆలోచన లేకుండా వెంటనే ఫ్లాట్ బుక్ చేసుకుంటారు కస్టమర్స్. కానీ మార్కెట్ స్లోగా ఉన్నప్పుడు 19 lakhsకే ఇస్తారా, లేదంటే రిజిస్ట్రేషన్ ఫీజులో కొంచెం తగ్గిస్తారా, ఇలాగా మనం బార్గెన్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. మార్కెట్ డౌన్గా ఉన్నప్పుడు సెల్లర్ కొంచెం ఫ్లెక్సిబుల్గా కూడా ఉంటాడు. అంటే కొనుగోలు చేసే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు కదా. మార్కెట్ కొంచెం డౌన్లో ఉంది అంటే అమ్మకాలు చాలా తక్కువగా జరుగుతున్నాయి, వచ్చిన వాళ్ళకే కొంచెం అటు ఇటు చూసి ఇవ్వచ్చు, అంటే కొంచెం అమౌంట్ తక్కువైనా పర్వాలేదు అన్నట్టు కొద్దిగా ఆలోచిస్తుంటారు సెల్లర్స్. అందుకే ఇలాంటప్పుడు ధరల్లో, చెల్లింపు విధానంలో, లేదంటే షరతుల్లో కొన్ని మార్పులు చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటివన్నీ కూడా ప్రతి ప్రాపర్టీకి వర్తిస్తాయి అనేది ఏమి ఉండదు. అక్కడ డిమాండ్ని బట్టి వాళ్ళు రేట్లు అనేది డిసైడ్ చేస్తారు. ఒకవేళ డిమాండ్ తక్కువగా ఉన్నప్పుడు మనం చెప్పే మాటలకు వాళ్ళు కొద్దిగా ఇంప్రెస్ అయ్యి తక్కువ చేసే ఛాన్స్ ఉంటుంది. లేదు డిమాండ్ బాగా ఉంది అనుకోండి ఆ ప్లేస్లో, నువ్వు కాకపోతే ఇంకొకరు వస్తారు అన్నట్టు వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళు ఏదైతే రేట్ అనుకుంటారో అదే రేట్ మీద నిలబడే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. మనకు మార్కెట్ డౌన్ ఉంది అన్నప్పుడు 1-2 ప్రాజెక్ట్స్ వెతుక్కోవచ్చు. అక్కడ ఉండే డాక్యుమెంట్స్ కానీ, ప్రాపర్టీస్కి సంబంధించిన ఈసీ ఇవన్నీ కూడా 1-2 సార్లు చెక్ చేసుకుంటాం మనం. అదే స్పీడ్గా ఉంటే ఒత్తిడి పెరుగుతుంది, ఆలోచించుకునే టైం కూడా ఉండకపోవచ్చు. నచ్చిన ఫ్లాట్ దొరకడం వల్ల మనకి మళ్ళీ అది మిస్ అవుతుందేమన్నా గాబరా అనేది మైండ్లో ఉంటుంది. సో ఒక్కోసారి తప్పుడు నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు. సో మార్కెట్ డౌన్ ఉందా లేదంటే స్పీడ్ ఉందా అనేది పక్కన పెడితే మనం డాక్యుమెంట్స్ అన్నీ మంచిగా వెరిఫికేషన్ చేసుకొని, కుదిరితే లాయర్ దగ్గరికి వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఒకసారి చెక్ చేయించుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే ప్రాపర్టీ అనేది మనకు చౌక ధరకు వచ్చిందనే దానికంటే కూడా క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. నా అభిప్రాయం ఏంటంటే, మీకు ఫ్లాట్కి అవసరం అయితే మీ బడ్జెట్కు సరిపోయే డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉండి, లొకేషన్ బాగుండి, ప్రాపర్టీ మీకు బాగా నచ్చినట్టయితే మార్కెట్ డౌన్ ఉందా లేదంటే స్పీడ్ ఉందా ఇలాంటివి ఏమీ ఆలోచించొద్దండి. మీకు నచ్చిన ఫ్లాట్ మీరు తీసుకోవడానికి వెనకంజ వేయొద్దు. ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే, మార్కెట్ డౌన్ ఉంది అంటారు కదా. మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు మనం ఇన్వెస్ట్ చేయాలి. మన ప్రాపర్టీ అమ్ముకోవాలంటే ప్రాబ్లం, కానీ మనం ఇన్వెస్ట్ చేయాలంటే మార్కెట్ డౌన్ ఉండడమే బెటర్ కదా. రేటు తక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో కొనాలి అనుకునే వాళ్ళకి మరింత మంచి అవకాశం ఇదే అండి. అలాగే రేపే రేట్లు డబుల్ అవుతాయని ఎవరైనా చెప్పినా కూడా మీరు తొందరపడి కొనొద్దు. మీ సొంత పరిశీలన అనేది అవసరం. రియల్ ఎస్టేట్లో సరైన సమయం కంటే సరైన ప్రాపర్టీ ఎంచుకోవడం ముఖ్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి రియల్ ఎస్టేట్కు సంబంధించి మరింత సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.